సో దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ కేసుకు సంబంధించిన రెస్పాన్స్ని మనం ఇంతవరకు చూసాం. ప్రస్తుతం మన కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు. చివరిగా వాళ్ళని అడుగుదాం. మొదటగా యాదవ్ గారు, ఇప్పుడు మీరు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కో స్టాండ్ని కేసు పట్ల వాళ్ళ స్పందన తెలియజేశారు. మీకేమనిపిస్తుంది? రాజకీయ పార్టీలన్నీ ఒకే రకమైన అభిప్రాయం వ్యక్తం చేసాయని మనం అనుకోవాలా, లేదా ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తే మనం అనుకోవాలా? ప్రజా బాహుళ్యంలో ఉన్న అనుమానాలకి రాజకీయ పార్టీలు ఎంతవరకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారు? అసలు రాజకీయ పార్టీలు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలండి? చట్టం అనేది ఉంది, దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, నియమావళి ఉంది. చట్టం ప్రకారం అందరికీ ఏ రకంగా అయితే చేస్తారో ఆ రకంగా చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసు వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఎందుకు చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు? అంటే కేంద్ర మంత్రి కొడుకనా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందనా? ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది కదా. ఒక అన్నం పుణ్యం తెలవని అమాయకురాలైన మైనర్ బాలికకి అత్యాచారం పేరు మీద కేసు రిజిస్టర్ అయింది అని చెప్పి తెలిసిన తర్వాత కూడా నిందితుడిని అరెస్ట్ చేయటంలో అలసత్వం వహించడానికి కారణాలు ఏందో ప్రభుత్వం వెంటనే చెప్పాలా. పట్టుకోవడానికి ఏంటి పోలీసు బలగాలు లేవా? ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? దీని వెనక మామూలుగా ఏదో రకంగా దోషిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయస్థానం అనే పేరు మీద కాలయాపన చేస్తున్నారు. అంటే గగ్గోలు పెట్టి రోజు పోయి పోలీస్ స్టేషన్ల వెంబడి తిరగాల్సిన అవసరం లేదు కదా. ఆ అమ్మాయిని లేనిపోని ప్రశ్నలతోని వేధించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఎవరన్నా జరిగింది అని చెప్పి పోవాలంటే కూడా ఇటువంటి వాటి అన్నిటికీ నేను సమాజంలో ఎంతమందికి సమాధానం చెప్పాలని ఒక భయభ్రాంతులకు గురై ఇంట్లో నుంచి మామూలుగా ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగినా, అఘాయిత్యం జరిగినా, అత్యాచారం జరిగినా ఇంట్లోనే కూర్చోవాలి తప్ప మేము పోతే లాభం లేదని ఒక భ్రమలోకి తీసుకుపోతున్నారు సామాన్యుల్ని. ఇది ఎంతవరకు న్యాయం? ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు? సామాన్యుల్ని కాపాడటానికి కాదా? చట్టాలు ఉన్నోళ్ళకు చుట్టాలుగా మారటానిక? ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎవరైనా వెంటనే రివ్యూ చేసి కేసు రిజిస్టర్ అయింది, ఇటువంటి కేసులలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తారు ఎవరైనా ముఖ్యమంత్రి గారు, ఏ ప్రభుత్వమైనా. మీరు సిట్ల పేరు మీద కాలయాపన చేయటం, న్యాయస్థానానికి పోండి అని చెప్పి విసులుబాటు చేయటం, ఒకవైపు అప్లికేషన్ పెడితే నేను 2 రోజుల కోసం 3 రోజులకు వస్తా. ఏది ఏం నోటీసు? ఎంక్వైరీ నోటీసా? ఏమైనా రిప్లై చేసి 2 రోజులకు 3 రోజులకు టైం అడగటానికి? దోషి అత్యాచారం చేసిందని చెప్పేసి బహిరంగంగా ఒక ఆడకూతురు వచ్చి చెప్పింది. ఇన్ని జరిగిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడానికి అలసత్వం వహించి కేసు రిజిస్టర్ తప్పనిసరి పరిస్థితులలో చేసిన దోషిని తప్పియడానికి ఈరోజు ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఆరోపణగానే భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ కేసు తప్పుదారి పట్టిస్తుందో, పక్కదారి పట్టిస్తుందో, ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అన్న విషయం మేమైతే ఒక ఆరోపణగానే తీసుకుంటాం.